హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. ఈ వీడియోలో ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. ఇదేంటంటే, ఒక ఫింగర్కి కట్ ఇంజరీ అయింది అనుకోండి, ఫింగర్ కట్టే బ్లడ్ వస్తుంది ఏదో ఒక రీజన్ వల్ల, ఏదైనా హెవీ ఆబ్జెక్ట్ పడ్డా కానీ, నైఫ్ కట్ అయినా కానీ. సో అది ఎంత సివియర్, ఎంత సీరియస్ ఇంజరీ అది మనకు బయట నుంచి చూసి చెప్పగలుగుతామా? దాన్ని జస్ట్ కుట్లేస్తే సరిపోతుందా, జస్ట్ కుట్లు లేకుండా కూడా పట్టి పెట్టేస్తే సరిపోతుందా అనేది దాంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయండి. అంటే మనకు చాలా థింగ్స్ చూడాలి మనం ఏదైనా కట్ ఇంజరీ అయ్యింది అంటే. ఒకటి ఏంటి అంటే ఏమేమి స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి అని. సో డ్యామేజ్ కానేకి చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి ఒక ఫింగర్లో. మనకు ఒక కట్ అయ్యింది అంటే ఓన్లీ స్కిన్ డ్యామేజ్ కావచ్చు. సో ఓన్లీ స్కిన్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ స్కిన్ ఎంత లెవెల్ వరకు డ్యామేజ్ అయింది, ఐదర్ నైఫ్ తో క్లీన్ గా కట్ అయిందా లేదంటే క్రష్ అయిందా. లేదంటే క్రష్ అయితే కొంచెం ఎడ్జెస్ వెళ్ళిపోతాయి. సో అట్లాంటి దాన్ని బట్టి స్కిన్ మేనేజ్మెంట్ ఎట్లా అనేది ఐదర్ స్టిచెస్ వేసి కానీ, లేదంటే ఐదర్ ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్ చేసి కానీ, ఐదర్ స్కిన్ గ్రాఫ్ట్ కానీ ఫ్లాప్ కానీ, స్కిన్ లాస్ ఉంటే. సో స్కిన్ అట్లా మేనేజ్ చేయాలి. సమ్ టైమ్స్ స్కిన్ తో పాటు డీప్ ఉన్న స్ట్రక్చర్స్ కూడా పోతాయి. ఒకటి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ రక్తనరాలు, బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్, వెయిన్స్. ఈ రక్తనరాలు కట్ అయినాయి అంటే మనకి ఆ వాటిని అడ్రస్ చేయకుండా ఓన్లీ స్కిన్ క్లోజ్ చేసినామంటే వేలు చనిపోతుంది, మళ్ళీ వేలు నల్లబడిపోతుంది, అది చనిపోతుంది, వేలు మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. సో ఆ బ్లడ్ వెజల్స్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా చెక్ చేస్తారు అనేది ఒకటి క్యాపిలరీ రీఫిలింగ్ అంటారు. అంటే మన ఫింగర్ ఉందనుకోండి, పింక్ కలర్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే వైట్ అయ్యి మళ్ళీ ఇమీడియట్గా పింక్ అవుతుంది. అది దట్ ఈస్ కాల్డ్ క్యాపిలరీ రీఫిలింగ్. అదొకటి. నెక్స్ట్ ఒక ఆక్సిజన్ సాచురేషన్ ప్రోప్ ఉంటుంది. ఆ ప్రోప్తోనే మనకి ఒక వేవ్ ఫామ్ అనేది వస్తుంది, ఆక్సిజన్ సాచురేషన్ వస్తుంది. సో ఎందుకంటే పెద్ద వెజల్స్ అనుకోండి, పెద్ద రక్తనరాలు అనేది మనం ముట్టుకుంటే పల్స్ తెలుస్తుంది. కానీ ఫింగర్లో ఉన్న చిన్న రక్తనరాలు మనం ముట్టుకొని పల్స్ చూడలేం. సో అటువంటి వాటిలో క్యాపిలరీ రీఫిల్ చూస్తాం మనం. అండ్ మనకి ఏమైనా పల్సటైల్ బ్లీడర్స్ ఉన్నాయి, ఒకవేళ రక్తనరాలు పోయినాయి అంటే వాటిని మైక్రోస్కోప్ ద్వారా ఒక కాంప్లెక్స్ సర్జరీ చేసి రిపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేదంటే వేలు పోతుంది. అది కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైంలోనే. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడినాం వార్మ్ అండ్ కోల్డ్ ఇస్కిమియా టైం గురించి. సో ఆ కట్ అయ్యి ఒక 2 days తర్వాత వచ్చారంటే ఫింగరే పోతుంది. కానీ మనకు ఒక లిమిటెడ్ టైంలో, అంటే ఒక 6 hours 12 hours ఉన్నారు అంటే దాన్ని రిపేర్ చేయడానికి చూడగలుగుతాం. సో బ్లడ్ వెళ్తుంది. ఇంకోటి నర్వ్స్. సో నరాలు అనేవి ఏం చేస్తాయి అంటే సెన్సేషన్ సప్లై చేస్తాయి. సో యూజువల్లీ ఫింగర్లో ఉన్న నరాలు మజిల్స్ని సప్లై చేయాలి, ఎందుకంటే మజిల్స్ని సప్లై చేసే బ్రాంచెస్ దానికన్నా ముందే అయిపోతాయి. సో సెన్సేషన్ సప్లై చేస్తాయి. సో ఎట్లా చూడాలి అంటే మనకి స్పర్శ ఉందా, ఫింగర్కి ఏమైనా తిమ్మిరి వచ్చిందా, ఫింగర్ మొద్దుబారిపోయిందా, ఇట్లాంటివి చూసుకోవాలి. వన్ మోర్ థింగ్ ఏం చూడాలి అంటే మన టెండన్స్ అంటారు. అంటే టెండన్స్ అనేవి మన మజిల్ని బోన్కి కనెక్ట్ చేసే స్ట్రక్చర్స్ ఉంటాయి. సో అవి బెండ్ చేస్తే స్ట్రైట్ చేస్తాయి. సో ఆ బెండింగ్ స్ట్రైట్నింగ్ మీ మూవ్మెంట్ ద్వారా మీ డాక్టర్ చెక్ చేస్తారు. సో ఫ్లెక్సర్ టెండన్, ఎక్స్టెన్సర్ టెండన్. ఇవి కాకుండా బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అయిందా, లిగమెంట్స్ ఏమైనా టేర్ అయినా అనేది కూడా మనకి స్టెబిలిటీ టెస్టింగ్ ద్వారా తెలుస్తుంది. ఫ్రాక్చర్స్ కానీ, డిస్లోకేషన్స్ కానీ ఎక్స్రే కూడా అవసరం. సో ఇవన్నీ స్ట్రక్చర్స్ మనకి ఒక ఓపెన్ ఇంజురీలా ఎఫెక్ట్ కాగలుగుతాయి, కొన్నిసార్లు కాకపోవచ్చు కూడా. సో ఎటువంటి ఇంజురీ ఉంది అనే దాన్ని బట్టి, ఎంత లోతు ఉంది వూండ్, దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ మారుతుంది. ఐదర్ ఓన్లీ స్కిన్ రిపేర్ చేయాలా, ప్లాస్టిక్ సర్జరికల్గా స్కిన్ గ్రాఫ్ట్ కానీ ఫ్లాప్ కానీ వేయాలా, వెజిల్ రిపేర్ చేయాలా, నర్వ్ రిపేర్ చేయాలా, బోన్ ఫ్రాక్చర్ ఫిక్స్ చేయాలా, ఎన్నోసార్లు మల్టిపుల్ ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఏ ఇంజురీ ఉన్నా మీరు నెగ్లెక్ట్ చేయకండి, ఎమర్జెన్సీ సెంటర్కి వెళ్ళండి. అక్కడ మీ ఎమర్జెన్సీ డాక్టర్ అసెస్ చేస్తారు. తర్వాత మీ ట్రీట్ చేసే సర్జన్ కూడా అసెస్ చేసి మీకు ఎట్లాంటి ట్రీట్మెంట్ అప్రోప్రియేటో చెప్తారు మీకు. థ్యాంక్ యూ.